స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం. మొదటిగా కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట పేరు పేరున అందరికీ వందనాలు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ తెరవండి. పరిశుద్ధ గ్రంథంలో 532వ పేజీ, సామెతలు గ్రంథం 3వ అధ్యాయం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 532వ పేజీ 4వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుండి మంచివాడు అనిపించుకుంటావు. చాలండి. 6వ వచనంలోని 2వ లైన్ చదువుకుందాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆ తర్వాత 8వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. 10వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు నీ కొట్లలో ధాన్యమును, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. 4 వచనాల్లో కూడా మనం చదువుకున్న 4 వచనాల్లో కూడా అప్పుడు జరుగుతాయి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు మార్గాలు సరళమవుతాయి, అప్పుడు కొట్లలోకి ధాన్యం వస్తుంది, అప్పుడు నీవు దయ పొందుకుంటావు అనే పదాలు అప్పుడు 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 అని ఆ 10 వచనాల్లోనే 3వ అధ్యాయంలో నుంచి మొదటి వచనం నుంచి 10 వచనాల్లో 4 చోట్ల మనం చూస్తే అప్పుడు 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 అనే పదాలు కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ధ్యానించుకున్నాం ప్రశాంతంగా. దేవుని నామం పేరట ఎప్పుడు మార్గాలు సరళమవుతాయో, ఎప్పుడు కొట్లలోనికి ధాన్యం సమృద్ధిగా వస్తుందో, ఎప్పుడు ద్రాక్ష రసం గానుగులలో నుంచి పొర్లి పారుతుందో, అది కూడా క్రొత్త రసం, ఎప్పుడు దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువు కలుగుతుందో, ఎప్పుడు మనం దయ పొందుకుంటామో, ఈ విషయాలన్నీ అక్కడే రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, సామెతల గ్రంథం, మహాజ్ఞానిగా పిలువబడినటువంటి సామెతల గ్రంథం, సొలొమోను రాజు గారు రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. 3వ అధ్యాయంలోని 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. చూడండి. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును దయ ఉంది మంచివారం అనిపించుకుంటామట. ఒకటి, దేవుని దృష్టిలోనూ మంచివారు, మనుషుల దృష్టిలోనూ మంచివారు. దేవుని దృష్టిలోనూ దయ పొందుకోవాలి, మనుషుల దృష్టిలోనూ దయ పొందుకోవాలి. ఈ 2 విషయాలు మనం శ్రద్ధగా గమనిస్తే ఎప్పుడు జరుగుతాయట, ఎప్పుడు దయ పొందుకుంటాం, ఎప్పుడు మనం సమాజంలో ఈ రోజున మంచిగా మనం బిల్డ్ అవుతూ మన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకుంటాం. శ్రద్ధగా గమనిస్తే ఎప్పుడు అంటే అప్పుడు అని రాయబడింది. మరి అది ఎప్పుడు అండి అంటే ప్రారంభంలో నుంచి మనం చూస్తాం. దానికి ముందుగా ఈ రోజున మనం దయ పొందుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచివారు అనిపించుకోవాలి అంటే సమాజం అంతటితో కూడా ఈరోజు చుట్టుపక్కల మనం జనులతో, లేదా మనం పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట, వ్యాపారం చేసే చోట, లేదంటే మరో ఇతర రంగాల్లో ఏ రంగంలో మనం కొనసాగుతున్నా మనం నలుగురితో పాటు కలిసిపోయి కలివిడిగా మంచిగా చక్కగా వెళ్ళడానికి ఈరోజు మనకి మానసికమైనటువంటి ఆ వికాసం, మానసిక వికాసం లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి, లేదా సమాజంలో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏ విషయాన్ని ఎలా డీల్ చేయాలి, ఎవరు ఏ విధంగా మనం కూల్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా కొన్ని
స్కిల్స్ ప్రత్యేకంగా కొంతమంది నేర్పించడానికి కొన్ని సెంటర్స్ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అదే పనిగా మనం మానసికంగా ఎలా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలంటే, ఉత్సాహంగా ఉండాలంటే, పాజిటివ్ థింకింగ్ మన జీవితంలో ఉండాలంటే, లేదా మానసికంగా ఒక పరిపక్వత కలిగిన వ్యక్తిగా మన సమాజంలో నిలదొక్కుకోవాలి అంటే, మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, నలుగురితో కలిసిపోవాలి అంటే, దానికి సంబంధించినటువంటి చక్కటి నాలెడ్జ్ మనకు రావడానికి ప్రత్యేకంగా కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఈ రోజుల్లో చాలా చోట్ల అవైలబుల్గా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉన్నాయా లేవండి? ఉన్నాయి కదండి. కొన్ని మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి దూరం చేసేవి, కౌన్సిలింగ్ ఇచ్చేవి, మనల్ని వేరే డిప్రెషన్ నుంచి మనం బయటకు తీసుకొచ్చేవి, నలుగురిలో మనం ఎలా నేర్చుకోవాలి, ఆఫీసులో ఎలా ఉండాలి, కార్పొరేట్ సెక్టార్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళిపోవాలి, ఇవన్నీ నేర్పించడానికి కొన్ని కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వేల ఫీజులు కట్టించుకుంటారు వాళ్ళు, ఆన్లైన్లో కూడా చెప్తారు వాళ్ళు, లేదా పుస్తకాలు కూడా మనకు పంపిస్తారు. అవి చదువుకున్నా సరే మనం ఏమైపోతామంట, మానసికమైన వికాసం మన జీవితంలో వచ్చేస్తుందండి. అందరితో కూడా మనం మంచి వాళ్ళు అనిపించుకుంటామని చాలా చోట్ల మనం గమనిస్తూ ఉంటాం. అదే చిన్నప్పుడు బాటా షోరూంలో చూసేవాడిని. చొక్కపల్లి పిచ్చయ్య గారి పుస్తకాలు తెలుసా మీకు? ఎప్పుడన్నా విన్నారా? చొక్కపల్లి పిచ్చయ్య గారిని బాటా షోరూంలో బుక్స్ అమ్మేవారు, బుక్స్ ఇస్తూ ఉండేవారు. మానసిక వికాసాలు 7 రెట్లు 10 రెట్లు ఇట్లా ఉండే అందులో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి, మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఎటు చూసి మాట్లాడాలి, ఎవరితోనో ఎవరైనా మనకి ఏదో చెప్తున్నప్పుడు మనం వాళ్ళ ముఖంలో చూడాలా, వాళ్ళ కాళ్ళు చూడాలా, ఇవన్నీ అక్కడ రాయబడ్డాయి. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే, మనము దేవుని దయ మనుషుల దయ పొందుకుంటూ దేవుని దృష్టికి మనుషుల దృష్టికి మంచి వారంగా ఎప్పుడు మనం తయారవుతాం, ఎప్పుడు మనల్ని అలా గుర్తిస్తారు, ఎప్పుడు మనం దయ పొందుకుంటాము అంటే బైబిల్ చెబుతున్న విషయం 3వ అధ్యాయం ప్రారంభంలో చూద్దాం. నా కుమారుడా, 2 విషయాలు. ఉపదేశం మర్చిపోకూడదట, ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనాలట. ఇంకా ఏం చేయాలట అంటే, వాటిని కంఠభూషణంగా ధరించుకోవాలట, హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలట. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవుని ఉపదేశాన్ని మర్చిపోకుండా, ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు గైకొంటూ, ఎప్పుడైతే వాటిని కంఠభూషణంగా, లేదంటే రక్తాహారంగా, లేదంటే ఇంకేదో నక్లెస్గా నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని కంఠంలో ధరిస్తావో, ఇంకా స్పెషల్గా ఏం రాయబడిందంటే, ఎప్పుడైతే హృదయం అనే పలక మీద వాటిని నోట్ చేసుకుంటావో అప్పటి నుండి నీవు దేవుని దయ మనుషుల దయ పొందుకుంటావు, అందరి దృష్టిలో మంచి వాడవుతావు. ఆమేన్, హల్లెలూయా. దట్స్ ఆల్. అంతే సింపుల్గా ఉంది. ఇప్పుడు ఉపదేశాన్ని మర్చిపోతారా అంటే, మర్చిపోయే అవకాశం ఉందా అంటే మర్చిపోయే అవకాశం ఉంది. అందుకని నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరువకండి, ఆజ్ఞని హృదయపూర్వకంగా గైకొనాలి. ఇప్పుడు చాలాసార్లు మనకి కొంతమందికి మతిమరుపు ఉంటుందండి. మతిమరుపు, చాలా విషయాలు మర్చిపోతుంటారు. వస్తువులు అక్కడ పెట్టి మర్చిపోతుంటారు, ఇక్కడ పెట్టి మర్చిపోతుంటారు, లేదంటే ఆ విషయం చెప్పి మర్చిపోతారు, డబ్బులు ఇచ్చి మర్చిపోతారు, డబ్బులు తీసుకుని మర్చిపోతారు, లేదంటే అక్కడికి వెళ్ళి ఎందుకు వెళ్ళారు కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటికి వచ్చేవాడు, ఎందుకైనా తెలియదు గుర్తులేక మళ్ళీ వెనక్కి వచ్చేసేవాడు ఉంటారు. ఇప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు సమాజంలో మనకి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, ఉపదేశం మర్చిపోకుండా, ఒకవేళ మర్చిపోతామేమో, మతిమరుపు ఏమైనా ఉందేమో, అలాంటి మతిమరుపు అల్జిమర్స్ ఏమైనా ఉందేమో, అందుకని బైబిల్ ఏం చెబుతుందంటే ఉపదేశాన్ని కంఠహారముగా ధరించాలా, కంఠహారంగా ధరించాలా. ఇంకా పీక్స్కి వెళ్ళిపోతే అంటే ఇంకా మనకి బాగా గుర్తుండడానికి ఏం చేయాలంటే, మనం ఏం చేయాలి, ఒక నోట్బుక్లో దాన్ని రాసుకుంటామా, ఫోన్ నెంబర్స్ కొన్ని విషయాలు రాసుకుంటామా, కొన్ని సంగతులు మనం నోట్ చేసి పెట్టుకుంటామా, లైన్లో చెప్పు ఏంటంటే 788 ఎందుకు లైన్లో ఉండగానే, ఎందుకంటే అది మర్చిపోయే విషయం కాదు. అది మర్చిపోవడానికి ఇబ్బంది, మళ్ళీ ఆ నెంబర్ తీసుకోవాలంటే చాలా 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 సమస్య కదా. అందుకని లైన్లో ఉండు, రాసుకుంటానని చెప్పేసిన తర్వాత కూడా మరొకసారి కన్ఫర్మ్ చేసుకుంటాం, కరెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మర్చిపోయేది కాదు. చాలా విషయాలు మనం డైరీ మెయింటైన్ చేసే అలవాటు కొంతమంది ఉంటుంది. ఆ రోజు దినచర్యలో ఏమేమి జరిగాయో, ఏమేమి మాట్లాడుకున్నారో, ఏదో ముఖ్యమైన విషయాలు ఉంటే వాటిని డైరీలో నోట్ చేసి పెట్టుకుంటారు. తాళపత్ర
గ్రంథాలు అంటారు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఎలా వచ్చినాయి? ఇప్పుడు వికీపీడియాలో కానీ లేదంటే గూగుల్లో కానీ ఈ విషయాలన్నీ కొట్టేస్తుంటే, మనం సెర్చ్ చేస్తుంటే ఎలా వచ్చేస్తున్నాయంటే అవన్నీ అప్పుడు గ్రంథస్థం చేయబడ్డాయి. పెద్దలు గ్రంథస్థం చేశారు. నువ్వు విలువైన విషయాలు, ముఖ్యమైన విషయాలు, నీ జీవితానికి, నీ కుటుంబానికి దీర్ఘాయుష్షు, సుఖ జీవనాన్ని ఇచ్చేటువంటి ఈరోజు దేవుని ఉపదేశాన్ని అక్షరాల నీకు మర్చిపోయిన అవకాశం లేకుండా వాటిని హృదయం అనే పలక మీద వాటిని రాసేసుకోవయ్యా. మర్చిపోతాం అనుకుంటే చాలా ఇంపార్టెంట్ అవి, అందుకు రాసేసుకోవాలి. అలా రాసుకుంటే, అలా గుర్తుపెట్టుకుంటే మర్చిపోకుండా దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలు మర్చిపోకుండా నీ వ్యక్తిగత జీవితంలో వాటిని నోట్ చేసుకుని, ఫీడ్ చేసుకుని, ఫిల్ చేసుకుని నువ్వు ఉంటే కనుక అక్షరాల అప్పుడు మొదలవుతుందట. ఏంటది? దేవుని దయ, మనుషుల దయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అప్పుడు మొదలవుతుంది. మనం ఏదైనా మర్చిపోతాం అనుకుంటే, పొద్దున్నే ప్రయాణం అనుకుంటే ఏమేం కావాలో అన్నీ ఒకసారి ఆలోచించుకుని గుర్తొచ్చినప్పుడల్లా ఇది పెట్టుకుని, అది పెట్టుకుని, అక్కడ పెట్టుకుని, అన్నీ అక్కడ పెట్టుకుని అన్నీ అక్కడ సర్ది పెడతాం. కారణం ఏంటంటే మర్చిపోయే అవకాశం ఉండకూడదు. అసలు మర్చిపోతే చాలా కష్టం. అక్కడికి వెళ్తే ఆ విషయాలు మళ్ళీ దొరకవు, థింగ్స్ మళ్ళీ మనకు కనిపించవు. ఇది చాలా అత్యవసరం అనుకుని అవన్నీ కూడా ఏం చేస్తామంటే ఒక రోజు ముందు నుంచే అవన్నీ ఏమేం కావాలో అన్నీ పెట్టుకుంటాం. మన వ్యక్తిగత జీవితంలో దీర్ఘాయుష్యం కావాలి అన్నా, సుఖమైన జీవనం కావాలి అన్నా, ఈ రోజున దేవుని దయను పొందుకోవాలి అన్నా, మనుషుల దయను పొందుకోవాలి అన్నా, అక్షరాల దేవుని ఉపదేశాన్ని మనము మరిచిపోకుండా ఆజ్ఞలు గైకొనాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. దేవుని ఉపదేశాన్ని మర్చిపోతామా పాస్టర్? ఎందుకు మర్చిపోతామండి అలా అనుకుంటున్నారు? కానీ మాకేమైనా మధుమరువా? మీరు అంత సీరియస్గా అంత గొంతు చేయించుకుని చెప్పక్కర్లేదండి. ఉపదేశం మాకు గుర్తుంటుంది, దేవుని వాక్యం గుర్తుంటుంది, మా హృదయం అనే పదవి రాసేసుకున్నాం, చేతికి కంఠహారంగా ధరించే, చేతికి భూషణంగా ధరించాం, కంఠహారంగా మెడలో ఉన్నాయి అనుకుంటే కనుక మీకు చిన్న విషయం చెప్తుంది. అన్ని మధ్య ఒక చోట ప్రార్థనా కూటం జరుగుతుంటే ఆ అబ్బాయి పెళ్లి విషయమై ప్రార్థన చేస్తాను. నేను ఒక్కో విషయం చెప్తుంటాను. రాజేష్ పెళ్లి విషయమై ప్రార్థన చేద్దాం అందరం కలిసి అంటే ఆ విషయం అందరూ ప్రార్థన చేస్తారు. తర్వాత ఆమె అనేస్తాను. ఆ పెళ్లి విషయంలో దేవుడు ఘనంగా జరిగిస్తున్నాను, స్తోత్రాలు చెప్తామంటే స్తోత్రాలు చెప్తాం. ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఆరోగ్య విషయం ప్రార్థన చేస్తామంటే సూర్యనారాయణ గారి ఆరోగ్య విషయం ప్రార్థన చేస్తాం. అలా కాకుండా అన్నీ కలిపి మిక్సీలో పడేసి కొట్టేస్తామంటే లేదు, అట్లా చేయమండి. ఒక పాయింట్ బై పాయింట్ అలా ప్రార్థన చేస్తూ ఉంటాం. వాడు పెళ్లి గురించి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పెళ్లి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే శుభకార్యమే కదా, వివాహం ఘనంగా జరిగించండి, రాకపోకలు తోడుగా ఉండండి, ఏర్పాట్లు తోడుగా ఉండండి. ఆ పెళ్లి గురించి ఎన్ని విషయాలు అండి. అవే అక్కడే ఎన్నో విషయాలు మనం ఆలోచన చేసి, ఎన్నో విషయాలు మనం తలంచుకుని, అయ్యా భోజన ఏర్పాట్లు, అయ్యా సరుకులు కొనే విషయాలు, ఇంకా పలు రకాల పనుల్లో పనిచేసేవాళ్ళు, వంట విషయాలు, ఏర్పాట్లు, స్టేజ్ డెకరేషన్లు, ఇలా ఎన్ని విషయాలు ఉంటాయండి పెళ్లికంటే. పెళ్లికి ప్రార్థన చేయడానికి ప్రభువా ఇలా పెళ్లి జరిగించను, తండ్రి లేని బిడ్డ, తండ్రి చచ్చిపోయి అది 16 సంవత్సరాల కింద చచ్చిపోయినోడి గురించి ఇప్పుడు ఈ ప్రార్థనలో ప్రత్యేకంగా బాధపడిపోయి శోకండాలు పెట్టేసుకుని గింజుకుపోతుంది. మరి ఏంటో మరి అక్కడంటే అంత ఇదేంటో అర్థం కాదు కదండి. కొన్ని అలా రాంగ్గా పోట్రే అవుతుంటాయి, కన్వీ అవుతుంటాయి. కొన్నిసార్లు మనకు అర్థం కాకుండా ఎటు వెళ్ళిపోతుంటాం. అరే సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా ఇన్ని సంవత్సరాలుగా ఇలా జరుగుతున్నప్పుడు వాడి పెళ్ళి అంటే ప్రభువా అటు అమ్మాయి తరపు వాళ్ళు, ఇటు వీళ్ళు ఏర్పాట్లు తోడుగా ఉండండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి, కార్యక్రమాలని మహిమకరంగా ఉండాలి, ఎక్కడ ఆచార సాంప్రదాయ విషయాలు, అన్యాచారాలు ఎక్కడ ఉండకూడదయ్యా, ఘనంగా జరగాలయ్యా అని దాని కొరకు ప్రార్థన చేసి ఆమె దానికి ప్రభా అంటే ఎట్లా అండి? పెళ్లి విషయం ప్రార్థన అంటే చచ్చిపోయిన సాగు గురించి అక్కడేదో ఏడుపులు శోకండాలు అంటే ఏమి లేదు. బైబిల్లో మనకు ఒక మాట ఉంటుంది, వాళ్ళ ఆసక్తి కలిగిన వారే కానీ వాళ్ళ ఆసక్తి చెప్పండి, కంప్లీట్ చేయండి, జ్ఞానానుసారమైనది కాదు అని బైబిల్లో రాయబడి, ఇశ్రాయేలు గురించి ఒక చోట రాయబడితే వారు ఆసక్తి కలిగిన వారే, కాకపోతే ఆ ప్రాపర్ వే ఏంటో వాళ్ళకి అర్థమై సాగట్లేదండి. ఆ జ్ఞానానుసారమైన ఆసక్తి లేదు వాళ్ళ జీవితంలో. ఈ రోజున ప్రియ దేవుని ప్రజలారా, అందుకని మరో చోట కూడా చెప్తే ఏమని ప్రార్థన చేస్తున్నాం, ఏది సూర్యనారాయణ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తుంటే
ఆయన వస్తా వస్తా ఆ గేదెను చూసాడేమో, గేదె కాలు కొంచెం ఇట్లా అప్పుడప్పుడు ఇలా ఆడుతుందట, కొంచెం కొంచెం డెక్క వాసి కొంచెం ఇట్లా ఇలా ఆడుతుందట. ఎవరిదా గేదె? ఎవరిది? సూర్యనారాయణ గారిది. సూర్యనారాయణ గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం అని చెప్పాడు. ఒకవేళ ఏదైనా ప్రార్థన చేయాల్సిన విషయం ఉంటే ఆ ఇంటి వాళ్ళు ప్రార్థన నడిపించే వాళ్ళకి, పాయింట్ చెప్పే వాళ్ళకి, నాకు పెద్దలకు చెప్తారు. ఒకవేళ చెప్పలేదంటే కొన్ని విషయాలు మేము గమనించామంటే ఆ విషయాన్ని మేము కూడా చెప్పి ప్రార్థన చేపిస్తూ ఉంటాం. ప్రార్థన చేసి సూర్యనారాయణ గారి గురించి అంటే, ప్రభువా సూర్యనారాయణ గారిని ఆశీర్వదించండి, సూర్యనారాయణ గారి గేదెను కూడా మీరు దర్శించండి ప్రభు అని అంటే చెప్పకుండానే, అవసరం లేకుండా అన్ని కలిపేసి ఒక్క దెబ్బతో ప్రార్థన ముగించేసి ఇక ప్రార్థన చేసేదానికి పాయింట్లే లేకుండా అన్ని ఏళ్ళకి చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశువుల కోసం ప్రార్థన చేయమంటే పశువుల కోసం చేద్దాం. ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమంటే ఆరోగ్య విషయం కొరకు ప్రార్థన చేద్దాం. ఈ అబ్బాయికి వివాహం అంటే ఆ అబ్బాయి వివాహానికి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్గా ఉన్న విషయాల గురించి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి లేని కొడుకు అయ్యాలి, తండ్రి లేని బిడ్డ అయ్యాలి, ఉన్నప్పుడు ఎంత బాగుండేవాడు ఎవరో ఆయన. ఇవన్నీ ఎందుకంటే కొంచెం అంటే మతిమరుపుడిగా ఉపదేశాన్ని అనుసరించకపోవడం, ఉపదేశాన్ని మరుచిపోవడం, మన నడిపింపుకు లోబడకపోవడం, ఇలాంటి విషయాలను మనం గమనిస్తూ ఉంటే ఇప్పుడు సూర్యనారాయణ గారు గేది ఒకటి, ఆయన కూడా పశువుల్లో లెక్కేసేసారండి. లెక్కేసేస్తుంటారు, అప్పుడు లెక్కేసేస్తుంటారు. దేవుని నామం కంట దేవుని ప్రజలారా, పెద్దలారా, లేఖన భాగాలు చెప్తున్నాయి ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు. ఉపదేశాన్ని మరువకుండా, ఒకవేళ మర్చిపోతాను దేవుని మాటల్ని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞలను, దేవుని నియమాలను మర్చిపోతాను అని నీకు అనిపించినప్పుడు నువ్వు ఏ విధంగా ప్రయాణానికి సంబంధించిన విషయాలన్నీ, ఆ థింగ్స్ అన్ని ముందుగానే రెడీ చేస్తూ చోటు పెట్టుకుంటున్నావు మర్చిపోకుండా, అలాగే నీ ఆత్మీయ జీవితంలో, నీ దైనందిన జీవితంలో ఏ విషయాన్ని కూడా మర్చిపోకుండా నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేతికి ముంగురులుగా ధరించాలి. నీ కంఠానికి చైన్ ఎలా వేసుకుంటాం? గోల్డ్ చైన్ వేసుకుంటారు, మగవాళ్ళు కూడా వేసుకుంటారు, తప్పేముందండి. గోల్డ్ చైన్ వేసుకుంటారు. కంఠహారం ధరిస్తారు కదండి, కంఠహారం లేదా రత్నాల హారం లేదా ఇంకేదో. ఎలాగైనా వాక్యాన్ని కూడా, ఉపదేశాన్ని కూడా, దేవుని మాటలు కూడా సేమ్ టు సేమ్ అలానే మన హృదయం అనే పలక మీద రాసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాసేసుకుంటే ఎవరైతే, ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే ఆ విధంగా దేవుని ఉపదేశాన్ని మర్చిపోకుండా, ఒకవేళ మర్చిపోయే అవకాశం ఉంది అనిపిస్తే వాటిని కంఠపోషణగా ధరిస్తారు. మర్చిపోయే అవకాశం ఉంది. ఈ సమకాలీనటువంటి ఈ జీవన వ్యవస్థలో, అయితే జీవన రంగంలో పలు రకాల సమస్యలు, పలు రకాల ప్రాబ్లమ్స్ మన జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి కనుక దేవుని వాక్యాన్ని మర్చిపోయే, ఉపదేశాన్ని మర్చిపోయే అవకాశం ఉంది కనుక మేము హృదయం అనే పలక మీద వాటిని రాసేసుకుంటాం అని ఎవరైతే తీర్మానం చేసుకుంటారో వారి జీవితాల్లో దేవుని దయ, మనుషుల దయ కుమ్మరించబడుతుంది. నా దేవుని దయ, మనుషుల దయ మీ కుటుంబాలపై, మీపై కుమ్మరించబడును గాక. ఆమేన్. మర్చిపోతామనే కదా ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ప్రకారం ఒక బుక్, ఒక పెన్ను ఉండేది, అంతే కదండి. ల్యాండ్ లైన్ ఫోన్ ప్రకారం ఒక బుక్, ఒక పెన్ను. ఎందుకంటే ఏమైనా విషయాలు ముఖ్యమైన రాసేసుకునేవారు, అప్పుడే నెంబర్ ఉంటే అప్పుడే రాసేసుకునేవారు, అప్పుడే ల్యాండ్ లైన్ ప్రకారం. పోనీ ఇప్పుడు ఈ ఫోన్ అయినా, పోనీ ఇప్పుడే దీనిని చూస్తే ఇంతకుముందు ఆ ల్యాండ్ లైన్ వాడేవాడు, ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. వీటిలో కూడా ఎన్ని వందల నెంబర్లు ఎక్కించుకోవచ్చండి. గూగుల్లో ఎన్ని ఫొటోస్ సేవ్ చేసుకోవచ్చండి. గూగుల్లో ఎన్ని డాక్యుమెంట్స్ మనం సేవ్ చేసి పెట్టుకోవచ్చు కదండి. అంటే ఉపదేశాన్ని కూడా ఆ మాదిరిగా మన హృదయాల్లో పదిలపరుచుకుంటే దేవుని దయ, మనుషుల దయ. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి విషయం విన్నాం. దేవుని దయ, మనుషుల దయ మన మీద కుమ్మరించబడాలి అంటే ఉపదేశాన్ని మనం మరవకూడదు. రెండో విషయం చూద్దాం. 6వ వచనంలోని 2వ లైన్, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 532వ పేజీ. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 6వ వచనంలోని 2వ లైన్ చూస్తున్నాం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. ఇప్పుడు మార్గాలు ఎప్పుడు సరళం చేయబడాలి? మామూలు త్రోవలు ఎప్పుడు సరళం చేయబడాలి అనుకుంటాం మనం. అంటే అంత ఆలోచిస్తాను ఎందుకంటే జనరల్గా చెప్పేయచ్చు. మార్గాలు మూసుకుపోయినప్పుడు, మార్గాలు మూతబడిపోయినప్పుడు, మార్గాల్లో ఆటంకాలు ఎదురైనప్పుడు, మార్గాల్లో అవాంతరాలు ఎదురైనప్పుడు, మార్గాల్లో అభ్యంతరాలు ఎదురైనప్పుడు, మన ప్రయాణం, మన యాత్ర సజావుగా సాగక ఆగిపోయినప్పుడు మనం ఏం కోరుకుంటామంటే ఈ పరిస్థితి మార్చబడాలి
తీర్చబడాలని, ఈ మార్గాలు సరళం చేయబడాలని, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోవాలని మనం కోరుకుంటాం. చాలామంది జీవితంలో ఈ రోజున అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులండి. మాట ఏ విషయం కూడా అవునని కాదని చెప్పలేని ఒక క్రిటికల్ పొజిషన్లో ఉండిపోతారు కొంతమంది. ఏ విషయంలో కూడా ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏమవుతుందో అన్నట్లుగా అడుగు తీసి అడుగు వేయలేని, ఒక నోటి మాట నోరు తెరిచి ఇది ఈ స్టాండ్ తీసుకుంటాం అని చెప్పలేని అలాంటి క్రిటికల్ కండిషన్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ కొంతమంది జీవితాన్ని అలాగే జీవోలా అలాగే కొనసాగిస్తుంటారు. ఏం చేయడానికి అర్థం కాదు. ఏ విషయంలో ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని అయోమయపు గందరగోళం. నా ప్రియ దేవుని ప్రజలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఏ కోణంలో, ఏ రంగంలో, ఏ విషయంలో మీరు అడుగు తీసి అడుగు వేయలేని, ఈ రోజున అడుగు కదపలేని, నోరు మెదపలేని, కనీసం ఇటుగాని అటుగాని కదలేని ఆ పరిస్థితుల్లో ఎక్కడ మీరు ఇరుక్కుపోయినా నా దేవుని పేరట పరిశుద్ధ గ్రంథంలో ఓ దీవెనకరమైన మాట ఏమిటంటే ఆయన మీ త్రోవలో సరళం చేయబోతున్నాడు. ఆమె చెప్పండి, ఆయన త్రోవలు సరళం చేయుగాక. ఆమె ఆయన సరళం చేస్తారట, త్రోవలు సరళం చేస్తారట. అప్పుడు మరొకసారి చదువుకున్నాం ఆ మాటని 6వ అధ్యాయంలోని 6వ వచనంలోని 3:6లోని 2వ లైన్. అప్పుడు ఆయన మీ త్రోవలు. ఇప్పుడు మనం మొదటి నుంచి తీసుకుంటున్నటువంటి క్వశ్చన్ ఏంటి? అప్పుడు అనేది ఎప్పుడు? ఎప్పుడు మార్గాలు సరళం చేస్తాడు ఆయన? ఎప్పుడు నీ మార్గాల్లో ఉన్న ఆటంకాలు, అభ్యంతరాలు, మెట్టగా ఉన్న అనుభవాలు, ఈరోజు ఎత్తుగా ఉన్న అనుభవాలు, ఆటంకాలుగా ఉన్న పరిస్థితులు ఎప్పుడు సరళం చేస్తాడు ఆయన? అప్పుడు 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 అని బైబిల్ చెబుతుంది కదా. ఆ అప్పుడు అనేది ఎప్పుడు అని మనం బైబిల్ని ఆరాధిస్తే ఎప్పుడట ఆయన మార్గాలు సరళం చేసేది? ఎప్పుడట నీ మార్గాలు ఆయన సరళం చేసి నీ యాత్రను ముందు కొనసాగించేది ఎప్పుడు అంటే బైబిల్ మనం చూసుకుందాం. చూడండి 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన ఎంతటి యందు ఆయన అధికారములకు. ఇదండి, నా దేవుడు మీ మార్గాలు సరళం చేయునుగాక. ఆమె బైబిల్లో రాయబడింది అప్పుడు ఆయన మీ మార్గాలు సరళం చేస్తాడని. ఎప్పుడు పాస్టర్ గారు? ఎప్పుడు ఆయన మన మార్గాలు సరళం చేస్తాడు? ఎప్పుడు ఆయన మన మార్గాలలో ఉన్న ఆటంకాల అభ్యంతరాలు తొలగిస్తాడు? విన్న వాక్యాన్ని. ఎప్పుడు ఆయన మార్గాలు సరళం చేస్తాడు అంటే ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడిని యెహోవా యందు నమ్మిక ఉంచుతామో, ఎప్పుడైతే ఆయన అధికారానికి మనం లోబడతామో అప్పటి నుంచి నీ మార్గాల్లో ఆయన దిగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బైపాస్ సర్జరీ అంటారు, తర్వాత ఇంకా స్టంట్ కూడా అంటారు. ఇది ఈ హార్ట్కి సంబంధించినటువంటి ఆ వాల్స్లో ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే కనుక ఏం చేస్తారు? వాటిని స్టంట్ వేస్తారు, అంతే కదండి? స్టంట్ వేస్తారు. స్టంట్ వేయడానికి కూడా లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? బైపాస్ సర్జరీ అంటే ఇక్కడి నుంచి ఇలా ఇది వెళ్తుంది, ఇక్కడ స్ట్రక్ అయిపోయింది, ఇక తీయడానికి అవకాశం అందుకని ఇటు నుంచి దీన్ని కలిపేస్తారు బైపాస్ సర్జరీ. అంతేకాదు ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు అంటే అవే కదా, దాని అర్థాలు అవే కదండి. ఇప్పుడు స్టంట్ అని ఎప్పుడు అంటారు అంటే ఆ వాల్స్ అని ఏమైపోతాయి? బ్లాక్స్ వచ్చేస్తాయి అక్కడక్కడ. ఎంత చిన్నగా ఉంటాయి చూడండి, ఆ రక్తం ప్రవహించే రక్తనాళాలు ఎంత సన్నగా ఉంటాయో అందులోంచి ఓవర్ ఫ్లో వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది రక్తం. మామూలుగా నిదానంగా మనం నీళ్ళు పోస్తే ఎంత ఉంటుంది అట్లా అనుకోకండి, చాలా ఫాస్ట్గా పంప్ అవుతుంటుంది హార్ట్లో. వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే ఎక్కడైనా ఆ ఫ్యాట్ ఆ బాల్స్లా జనరేట్ అయిపోయి అక్కడ ఏర్పడిపోతే వాటికి ఇప్పుడు ఏం చేయాలా? అందుకని మార్గాలు సరళం అంటే ఆ స్టంట్ ఏం చేస్తుంది? ఇలాగా ఓపెన్ చేసేస్తుంది, మళ్ళీ ఆ బ్లడ్ ఫ్లో మామూలుగా ఉండిపోతుంది. స్టంట్ అంటారు. ఇక స్టంట్ కూడా వేయడానికి అవకాశం లేనప్పుడు బైపాస్ సర్జరీ చేసేస్తుంటారు. వేరే లైన్ కలిపేస్తుంటారు, వేరే నరం తీసుకొచ్చి ఇక్కడ కలిపేస్తుంటారు. ఇప్పుడు మార్గాలు సరళం కావాలి అంటే జీవిత గమనంలో ఈరోజు ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను, కుటుంబ పరంగాను, ఈరోజు నీ ప్రొఫెషన్ ఏదైనా సరే, ప్రియ సోదరి సహోదరుల పెద్దలారా, మన దైనందిన జీవితంలో ఎక్కడ అడుగు తీసి అడుగు వేయడానికి అవకాశం లేకుండా నువ్వు ఎక్కడ ఇరుక్కుపోయావు, ఎక్కడ లాక్ అయిపోయావు, ఆ పరిస్థితులన్నింటిలో నుంచి నా దేవుడు నీ మార్గములు సరళం చేయునుగాక. ఆమె
ఎప్పుడు చేస్తాడట అంటే, ఎప్పుడు చేస్తాడట? మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుడిని యెహోవా యందు నమ్మిక ఇచ్చి ఆయనకు సరెండర్ అయిపోతుంది. ఈ 3 మాటలు ఏది? స్వబుద్ధిని ఆధారం చేసుకోక అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఆయన అధికారానికి, అంతే కదా, ఆయన అధికారములకు ఒప్పుకొను. ఈ మాటలన్నీ ఒకే అర్థాన్ని సూచిస్తాయి. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. తలపైగా తాళగించి చేతుల దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మన మార్గాలు సరళం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా జస్ట్ ఆయన సరెండర్ అయిపోయి ఆయన చూసుకుంటాడు అన్న విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు పౌలు సేవలు అనేవాళ్ళు ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పర్సన్స్ అండి. ఆ రోజుల్లో చాలా ప్రాముఖ్యమైన పర్సన్స్. అందులో పౌలు చాలా ఇంకా ఇంపార్టెంట్ పర్సన్ ఆ రోజుల్లో. అతనికి ఏ పౌరసత్వం ఉంది? రోమా పౌరసత్వం అవుతుంది. ఆ రోజుల్లో చాలా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎవరు? పౌలు గారు. ఈ సేవ ఇద్దరు కలిసి ఎక్కడికో సువార్త కడితే అక్కడ ఒక అమ్మాయికి ప్రార్థన చేస్తే అమ్మాయి బాగుపడితే అమ్మాయి బాగుపడిపోయిందన్న కారణంతో అతను అరెస్ట్ చేసేసి బాగా గమనించాలి. అమ్మాయి బాగుపడిపోయింది, ఆమెకు స్వస్థత వచ్చేసింది, ఇలా చేస్తే ఎలా, అమ్మాయి ఎలా ఎందుకు బాగు చేస్తారు, అసలు అమ్మాయిని బాగు చేయడం ఏంటి అన్న కారణంతో అరెస్ట్ చేసేస్తే ఇప్పుడు చదువుకున్నవాడు కదా ఎవరు చెప్పండి? ఎవరు చదువుకున్నవాడు? ఎవరు? పౌలు గారు చదువుకున్న వ్యక్తి కదా. అలా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు? అసలు ఈ నేరం ఏం జరిగిందో, అసలు ఆ నేరం అనేది నిరూపితమైందా? పోనేమైనా ఎవరైనా కంప్లైంట్ చేశారా? అమ్మాయికి ఆరోగ్యం బాగోయింది, ఇది క్షమించిన నేరం అని ఎవరైనా కంప్లైంట్ చేశారా? అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు మీరు అని కొంచెం లీగల్గా అతను ఏమైనా ఫైట్ చేశాడా అంటే ఏం చేయలేదు. తనకి చదువులేదంటే చదువు ఉంది, పలుకుబడి ఉంది. మామూలుగా అతను రోమా పౌరసత్వం కలిగిన వాడు. వీళ్ళు అరెస్ట్ చేయడానికి అసలు అవకాశమే లేదు. ఇప్పుడు ఇతర దేశాలకు వెళ్ళిపోయి విజయవాడ లేదంటే మరొకరు ఈ వస్త్రాల వ్యాపారులు వీళ్ళందరూ ఇతర దేశాలు హాయిగా బ్రతకట్లేదా? అక్కడ ప్రభుత్వాలు ఇలాంటి నేరం చేసి వచ్చారు మా దేశం నుంచి అని మన వాళ్ళని అరెస్ట్ చేస్తారా? చేయకూడదు అట్లా. ఇప్పుడు అంతెందుకు తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి తెలంగాణలో అరెస్ట్ చేయాలన్నా ట్రాన్సిట్ ఆర్డర్ ఏదో ఉండాలి. దానికి సంబంధించి ఒక ఆర్డర్ ఉండాలి, ట్రాన్సిట్ ఆర్డర్ ఏదో ఉంటుంది. అది కూడా ఉంటేనే కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేయడానికి లేదు. అవి న్యాయ సూత్రాలకి అనుగుణంగా రాసిపెట్టిన రాజ్యాంగాన్ని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటిది పౌలు గారిని అరెస్ట్ చేస్తే పౌలు గారు వెళ్ళిపోయి చెరసాలలో కూర్చుని పాటలు పాడుతూ దేవునికి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. స్వబుద్ధిని ఆధారం చేసుకోక అనే మాటల గురించి నేను మీకు ఈ విషయాన్ని వివరించడం జరిగింది. పౌలు గారికి పలుకుబడి ఉంది, పౌలు గారికి తెలివి ఉంది, పౌలు గారికి జ్ఞానం ఉంది, పౌలు గారికి రోమా పౌరసత్వం ఉంది. పౌలు గారు అవసరమైతే అప్పటికప్పుడు బెయిల్ గురించి పోరాటం చేయగలడు, లేదంటే అరెస్ట్ చేయకుండా అతను వారించుకోగలడు. అరెస్ట్ చేయకుండా అతనికి లీగల్గా అతనుకున్నటువంటి ప్రైవేసీ ఉందో, ఆ లీగల్గా అతనుకున్నటువంటి ఆ ప్రొటెక్షన్ ఏది ఉందో అవన్నీ తీసుకోగలడు అతను. కానీ తన స్వబుద్ధిని, తన జ్ఞానాన్ని, తన తెలివితేటల్ని, తనకు పలుకుబడిని, తన ప్రాంతీయ ప్రీతిని ఏమాత్రం ఉపయోగించకుండా ప్రభు పాదాల ఏం చేస్తున్నాడు? ప్రార్థన పాటలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజల, సమాజంలో బ్రతుకుతున్న మనకు ఈరోజు చాలా పరిచయాలు ఉంటాయి, చాలా పలుకుబడి ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే మన అవసరమైతే ఏదైనా ఏ విషయాన్నైనా ఆ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది, లేదా కుల సంబంధం విషయాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంటుంది, లేదా చాలా పరిచయాలతో ఏ విషయాన్ని ఎట్లా డీల్ చేయాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఒక విషయం మనం క్లియర్ చేసుకోవాలంటే, ఓ సమస్య నుంచి బయటపడాలంటే, ఓ ప్రాబ్లంలో నుంచి మనం బయటికి రావాలంటే ఎటు నుంచి ఎటు ఎవరితో ఎలా ఇవన్నీ మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. అదేంటి భాష గారు అంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? ఎలాంటి విషయాలన్నీ ఒక సమస్య నుంచి ఎలా బయటపడాలో, ఈ విషయం గురించి ఎలా క్లియర్ చేసుకోవాలో, ఆ తలనొప్పి ఎలా తగ్గించుకోవాలో, ఆ విషయాన్ని ఎట్లా మనం బయట సేవ్ అవ్వాలో, ఇలాంటివన్నీ మాకు ఎలా తెలుస్తాయండి భాష గారు అంటారా? మీకు చిన్న విషయం చెప్తా చూడండి. ఈ రోజున ఒక వ్యక్తి సమాజంలో బ్రతుకుతుండగా తన చుట్టూ చాలా విషయాలు జరుగుతున్నప్పుడు అవన్నీ గమనిస్తున్నప్పుడు, అవన్నీ తెలుసుకుంటున్నప్పుడు అనుభవ జ్ఞానం వచ్చేస్తుంది. దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా డీల్ చేయాలా, ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు ఎట్లా డీల్ చేశారు, వాళ్ళు ఎవరితో మాట్లాడి ఆ విషయం నుంచి బయటకు వచ్చారంటే ఈ విషయాన్ని ఎట్లా డీల్ చేస్తే
క్లియర్ అవుతుంది, సాల్వ్ అవుతుంది, ఈయనతో మాట్లాడితే ఈ విషయం సాల్వ్ అవుతుంది అని మన చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మనకి చాలా అనుభవ జ్ఞానం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుందంటే ఏ సమస్య గురించి అయినా అదంత పని ఇదంత పని, వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ నువ్వు వదిలేసే విషయం అని మనం ఎవరితో మాట్లాడుతూ ఎట్లా డీల్ చేసేసుకుంటాం ఈరోజు సమాజంలో. కానీ దేవుని పిల్లలుగా మనమట మన సొబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. అప్పుడు ఆయన నీ మార్గంలోనికి వచ్చి నీ మార్గాన్ని ఏం చేస్తాడు? ఆయన సరళం చేస్తాడు, సరళం చేస్తాడు. సన్హెరీబు విస్తారమైన లక్షల కొలది సైన్యంతో హిజ్కియా రాజ్యం మీదకి, యోధా రాజ్యం మీదకి వచ్చి ఓ లెటర్ పంపిస్తాడు. ఇదిగో దేవుడు ప్రార్థన, స్తుతులు, స్తోత్రాలు ఇట్లా చెత్తవావుడంతా కట్టిపెట్టి నీకు దమ్ముంటే రా తేల్చుకుందాం అని ఒక లెటర్ పంపిస్తాడు. ఎక్కడికి? హిజ్కియా గారి దగ్గరికి. హిజ్కియా గారికి సైన్యం ఉందా? చెప్పండి. సైన్యం ఉందని ఉంది. రథాలు, రౌతులు ఉన్నాయా? ఉన్నాయండి. బలం బలగనుందా? ఉంది. ఇంకా చెప్పాలంటే యోధా రాజ్యం చుట్టూ మిత్ర దేశాలు కూడా ఉన్నాయి కొన్ని. హిజ్కియా గారితో పాటు యుద్ధం చేయడానికి వాళ్ళు కూడా వస్తారేమో. కానీ ఇవేమి హిజ్కియా గారు ఆలోచన చేయకుండా ఆ లెటర్ తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టి ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మన సబుద్ధిని ఆధారం చేసుకోకుండా, మనకున్న జ్ఞానం, తెలివితేటలు, పరిచయాలు, పలుకుబడి, పరపతి ఉపయోగించకుండా ఏ సమస్య గురించి అయినా, ఏ విషయం గురించి అయినా సరే మనం దేవుని పాదాల చెంత అయ్యా అంటూ ఆయన విశ్వాసం ఉంచితే, ఆయనకు లోబడితే అక్షరాల అది ఎంతటి మూయబడిన ద్వారాలైనా, శపించబడిన మార్గాలైనా నా దేవుడు వాటిని నీ ఎదుట ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమె సరళం చేస్తాడు. బైబిల్లో విశ్వాసకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా చేసిన పని ఏంటంటే వాళ్ళ స్వబుద్ధిని, వాళ్ళ పరపతిని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేయకుండా ప్రార్థన వైపు చూశారు, లేదా దేవుని యందు విశ్వాసంతో అడుగులు వేసి విజయాన్ని సాధించారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలకు ఇచ్చిన ప్రియ దేవుని ప్రజలారా, పెద్దలారా, మీ వ్యక్తిగత జీవితంలో ఎక్కడెక్కడ మీరు అడుగు తీసి అడుగు వేయలేని, అడుగు ముందుకు పడని ఆ పరిస్థితుల్లో అక్కడే ఆగిపోయారు. మీ మార్గాలని నా దేవుడు సరళం చేసి మీకు నెమ్మదిని, జయమును దయచేయును గాక. ఆమేన్. 2 విషయాలు విన్నాం. దేవుని దయ, మనుషుల దయ పొందాలి అంటే ఉపదేశాన్ని మర్చిపోకుండా హృదయం అనే బాధ మీద రాసుకోవాలి. రెండవది, మార్గాలు సరళం చేయబడాలి అంటే మన దగ్గర ఎన్ని తెలివితేటలు, జ్ఞానం, పరపతి, పలుకుబడున్నా మనం నథింగ్ అని అనుకుని దేవుని యొక్క విశ్వాసంతో అడుగులు వేస్తే మన మార్గాలు సరళం చేయబడాలి. 2 విషయాలు కదా. మరో మాట చదువుకుందాం. చూడండి 8వ వాక్యాన్ని. ఇక్కడ కూడా అప్పుడే రాయబడింది. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. ఎప్పుడట? బాగా గమనిస్తే 2 విషయాలు వినేసాం కదా. మూడవది ఏంటంటే నీ దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ అప్పుడు కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది అనేది కూడా వివరంగా చదువుకున్నాం డూకీగా. అది 7వ వాక్యంలోకి వెళ్దాం. నేను జ్ఞానిని కదా అని వనుకోవరకు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనములు విడిచిపెట్టేసాయి, అప్పుడు నీకు ఆరోగ్యము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు టీవీ ఈ ఛానల్స్లో మనం చూస్తున్న మీడియాలో ఈ హెల్త్ కేర్ గురించి చాలా డిబేట్లు పెడుతుంటారు. అప్పుడప్పుడు ఒకళ్ళేమో రైస్ తినాలంటారు, ఇంకెక్కడేమో రైసు తినకూడదు అంటారు. అబ్బాయి కొరలే తినాలంటారు. అసలు కొరలు తింటే ఆరోగ్యం పడిపోతుంది ఇంకొకటి అంటాడు. అసలు మీకు చాక్లెట్లు కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏదైనా తినచ్చు, మీకు ఇబ్బంది లేదు అంటాడు ఇంకొక ఆయన. అసలు ఈ షుగర్ అయినా, బెల్లమైనా, ఏదైనా సరే అక్కడికి అది వెళ్ళేది బాడీకి ఒక రూపంలో వెళ్తుంది. బయట గ్లూకోజ్ లేదు, లోపల గ్లూకోజ్ బయటకు కూడా ఉంటుంది. కానీ బెల్లం అనుకుంటాం, షుగర్ అనుకుంటాం, తాటి బెల్లం అనుకుంటాం, పాత బెల్లం అనుకుంటాం, ఇంకేదో బెల్లం ఏదైనా ఒకటే. ఏదైతేనో పళ్ళు రాలగొట్టుకోవడానికి అసలు తినద్దు అంటారు. ఇంకొకటి కొంతమంది అయితే అసలు అన్నం జోలికి వెళ్ళొద్దు, వైట్ షుగరు, వైట్ రైసు, వైట్ సాల్ట్ ఇవేమి కూడా తినకండి, అన్ని బ్లాక్లో తినండి. ఏంటంటే డబ్బులు అయితే బ్లాక్ ఉండకూడదు,
డబ్బులు అయితే వైట్ ఉండాలా, ఆహారం అయితే వైట్ వద్దు, బ్లాక్ అయితేనండి. ఇది మన దేశంలో అన్నీ కూడా తెల్లగా ఉన్న పదార్థాలు తినద్దు అంటారు. లేదా ఇంకొకరు పొద్దున్నే వేసి ఏదో తాగమంటారు. ఇంకొకరేమో ఆ పచ్చి రొట్టె కాదు, ఆ పచ్చి రొట్టె తీసుకుని మిక్సీ చేసుకోమంటాడు. లేదంటే ఇంకొకరేమో వేలు తీసుకొచ్చి నానబెట్టి చెడగొట్టి మరిగించి ఆనిడి తాగమంటాడు. తెల్లవాడితే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే అసలు సోషల్ మీడియాలో పెడితే ఎన్ని విషయాలన్నీ బాబు అంటే ఆరోగ్యం గురించి చెప్పిందని చెప్పి ఒకడు తినమంటాడు, ఒకడు తినద్దంటాడు. ఇష్టానుసారంగా ఒక కంట్రోల్ అనేది సోషల్ మీడియాల మీద లేదండి. అసలు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పేసుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ప్రమోట్ చేసేసుకోవచ్చు, ఎవరి వ్యాపారాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుని ఇది తినాలా, ఇది వాడాలి ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నారు. సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదు అసలు. ఏది వాడాలి, ఈ సినిమాలకి అయితే సెన్సార్ ఉంది, ఈ సోషల్ మీడియాకి సెన్సార్ ఏమి బోర్డు లేదండి, లీగల్గా అధికారికంగా ఏమి లేదండి. గమనిస్తూ ఉంటే ఇప్పుడు బైబిల్ ఏం చెబుతుందంటే దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కావాలంటే ఏ విడిచిపెట్టాలట చెప్పండి. నీవు జ్ఞానం అనుకోవద్దు, చెడుతనాన్ని విడిచిపెట్టేసి. మొదటి విషయం చెప్తా మీకు, జ్ఞానం అనుకోవద్దు అంటాడు కదా. ఎందుకంటే మనం చాలా తెలివితేటలుగా చాలా జ్ఞానం కలిగి పొద్దున్నే లేచి ఒక ముక్కు మూసి ఒక ముక్కులాగి, ఒక ముక్కు మూసి ఒక ముక్కులాగి, అయితే పొద్దున్నే నీళ్ళు తాగి పొద్దున్నే కొంచెం కొంతమంది 90s ఆయిల్ కూలింగ్ అని ఒకటి ఉండేది. ఆయిల్ కూలింగ్ అని నేను చిన్నప్పుడు కొంచెం చూస్తుండేవాడు. పొద్దున్నే నోటి నుండి ఆయిల్ పోసుకుని అట్లా ఉండేవాడు కొంతమంది అండి, ఆయిల్ కూలింగ్ అని పట్టాలి. అట్లా ఆరోగ్యాన్ని గురించి చాలా జాగ్రత్త తీసుకుంటారు కదా. బైబిల్ అంటుంది నువ్వు జ్ఞాని అనుకోనవద్దు. ఎంత ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నా, ఎన్ని తెలివితేటలు, ఎన్ని విషయాలు విన్నా అవన్నీ నథింగ్ అంట. ఆరోగ్యం బాగుపడాలి అంటే చెడుతనాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టేసేయాలి. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. నువ్వు ఆ రోజు గాబరా పడిపోయావు అనుకో, ఒక విషయాల గురించి గాబరా పడిపోయి ఆందోళన చెందావు బాగా, ఒక విషయాన్ని గురించి అదే విషయం ఆలోచించావు. ఆటోమేటిక్గా ఏమో తెలిసి నీకు అప్పుడు డైజెషన్ సిస్టమ్ ఏమైపోతుంది, ఆ రోజు ఫెయిల్ అయిపోతుంది. చూడండి, లింక్ చూడండి. నువ్వు ఇక్కడ ఏదైతే ఆలోచిస్తూ ఎక్కువ ఏదైతే ఓవర్ థింక్ చేస్తూ దాని గురించి ఎంత గాబరా పడిపోతే ఈ రోజున అది తింటే బాగుంది, ఒకప్పుడు అది తిన్నాను కదా, బాగా తినేసాను కదా, అందుకు మళ్ళీ తిన్నానంటే అప్పుడు బాగానే ఉంది నీ మైండ్. ఇప్పుడు ఎందుకో ఆందోళన చెందుతున్నావు. ఆందోళన చెందితే నీ డైజెషన్ సిస్టమ్ ఏమైపోతుందంటే అక్షరాల ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏం తిన్నా పడుతుంది, గ్యాస్ పట్టేస్తాం, అరగదు. అందుకే మనం తింటే అడిగిందాక మనం బాగున్నాం, ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉన్నాం. ఇప్పుడే ఒక విషయాన్ని గురించి బాగా ఆందోళన చెందిపోయి గాబరా పడిపోయి టెన్షన్ పడిపోతున్నావు. సరే, మన మైండ్లో ఏదైతే ఆలోచిస్తామో దానివల్ల మన హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకని బైబిల్ చాలా సంవత్సరాల కిందటే చెప్పింది, మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే అనవసరమైన విషయాల జోలికి, అనవసరమైన మాటల జోలికి, అనవసరమైన పరిచయాల జోలికి ఈ రోజున చెడుతనమును విసర్జించి చెడుతనాన్ని మానేసి విడిచిపెట్టేస్తే మనం హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హ్యాపీగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. బీపీ ఎందుకు అయిపోతుంది, వినకూడని లేదా సహించలేని భరించలేని విషయాలు అనిపించినప్పుడు ఆ బీపీ రేజ్ అయిపోతుందండి. నువ్వు ప్రశాంతంగా ఉంటే, ఏ విషయంలోకి వెళ్ళకుండా నీ పనులు చూసుకుంటే నీ పల్స్ రేట్ నార్మల్గానే ఉంటుందేమో. అనవసరం విషయాలన్నీ మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా పల్స్ రేట్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి, చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి హెల్త్ పరంగా. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే చెడుతనం విడిచిపెట్టేస్తే మనం జ్ఞానంగా ఉంటాం. మేము వ్యాయామం చేస్తాం, లేదంటే శ్వాస ధ్యాస పెడతాం, ఇలాంటివన్నీ ప్రక్కన పెట్టేసి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే ఆరోగ్యంగా మనం జీవించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము మంత్రి సత్యనారాయణ రాజు గారిని ఫాలో అవుతామండి, మేము వీరమాచినేని లేదా గోచినేని లేదా గోగినేని ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆరోగ్యం కావాలి, ఎముకలకు సత్తువ, దేహానికి ఆరోగ్యం కావాలి అంటే మనము పరిశుద్ధత వైపు అడుగులు వేయాలి. ఆమేన్, హల్లెలూయా. నాలుగోదిగా మరో మాట కూడా చెప్పి ముగించేస్తాను. కొంతకి ఏంటండి, అదేంటంటే 10వ వచనం చూస్తారా? అప్పుడు నీ కొట్లలో ధాన్యము, మొదటిది ఏంటండి, మొదటి విషయం చెప్తారు. అప్పుడు నీవు దేవుని దృష్టికి మనుషుల దృష్టికి దయ పొందిన వాడు అవుతావు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 4వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 6వ వచనంలో ఉన్న మాట ఏంటంటే అప్పుడు ఆయన నీ మార్గమును
సరళం చేస్తారండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 8వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తు అని. ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయంలోని 10వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, అప్పుడు నీ కొట్లలో ధాన్యముండి కాదు, ధాన్యం సమృద్ధిగా ఉండునట. చాలా ఆశీర్వాదకరమైన, చాలా మంచి బ్లెస్సింగ్స్ కాదండి. సమృద్ధిగా ఉండును ధాన్యం అంటే, ఇప్పుడు ధాన్యం సమృద్ధిగా ఉండును అంటే దాని అర్థం ఏంటంటారు? నాకు తెలుసు. ఒక క్వశ్చన్ వేస్తే మీరు మౌనంగా ఉండలేదు, నేను తాగుదాం, నేను ఒక క్వశ్చన్ వేసాను, మీరు ఆన్సర్ కూడా చెప్పట్లేదు. ధాన్యం సమృద్ధిగా ఉండడం అంటే ఏంటంటే అర్థం ఏంటండి? ఏ లోటు లేకుండా, అంతే కదా. ఒకప్పుడు పాత రోజుల్లో ధాన్యాన్ని చక్కగా పండించుకుని, మందులు తక్కువ వేసుకుని పండించుకుని వాటిని తీసుకొచ్చి బస్తాల్లో స్టోర్ చేసుకుని, ధాన్యం కూర అంటారు, వడ్ల కూర అంటారు, ధాన్యం కొట్టి అంటారు, వాటిలో పోసుకుని తర్వాత వాటిని అప్పుడప్పుడు తీసుకుని పండుగ వస్తుందని పిల్లలు వస్తారంటే వాటిని తీసుకుని ఆడించుకుని రెడీ పెట్టుకుని ఆ చుట్టూ తౌడు ఇంటి గేదెలు పెట్టుకుని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. ఎంత అన్నం తినేవాళ్ళు, అసలు ఎంత అన్నం తినేవాళ్ళం చిన్నప్పుడు, గుర్తుందా? ఎంత అన్నం తినేవాళ్ళం. ఇప్పుడు ఇంత అన్నం కూడా తెలియకపోతున్నాం. ఇప్పుడు ధాన్యం ఆడించుకునే ఉంది, బ్యాగ్ సెంటర్తో బ్యాగ్ తెచ్చుకుంటున్నాం, ఇంట్లో పడేస్తున్నాం, ఓ 3 బ్యాగులు రోగాలు కూడా దాంతోపాటు వచ్చేస్తున్నాయి. పైకి వచ్చి ఆ బ్యాగ్ అయిపోయిన తర్వాత ఆ సంచి చూసి మురిసిపోతుంటారు కొంతమంది. సంచి చాలా బాగుందండి, సంచి బాగుంటే సరిపోయిందా? ఈ సంచి ఇది పాడైపోతుంది కదండి, రకరకాల రైస్ వచ్చేసింది కదా. ఇప్పుడు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి అంటే లోటు అనే మాట జీవితంలో మనం వినపడకూడదు, మన జీవితంలో కనిపించకూడదు, మన చేతి నిండా సమృద్ధి ఉండాలి. ఇంకో మాట రాయబడింది, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసం పొర్లి పారేటట్లుగా. అంటే నీ బీరువాలో నుంచి ఎంతసేపు పెట్టినప్పుడు అదే 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 ఆడపిల్ల తీసుకొని ఆడపిల్ల పెట్టి అలా కాకుండా కొత్త ద్రాక్షరసం పొర్లి పారుగాక. ఆమేన్. బైబిల్ ఆస్తిపరులు అవడానికి వ్యతిరేకం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ధనవంతులు అవడం అనే దానికి అనే కాన్సెప్ట్కి బైబిల్ ఏమాత్రం వ్యతిరేకం కాదు. మనం ఐశ్వర్యవంతులు కావాలని ఆయన ఏమైపోయినట? దరిద్రుడిగా మార్చబడ్డాడు. అంటే బైబిల్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని. ఇప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి, మా కుటుంబంలో లోటు అనే మాట ఉండకూడదు, మా గానుగుల్లో నుంచి కొత్త ద్రాక్షరసం పొర్లి పారాలి అనుకునే వాళ్ళు ఒకసారి చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సంతోషంగా చేతులు ఇచ్చారు, ఇందులో ట్విస్ట్ ఏమీ లేదండి. నిజంగా అత్యరీతిగా అక్షరాల మీరు కోరినట్టుగా నా దేవుడు మీ కుటుంబాలు కొట్లలో ధాన్యం సమృద్ధిగా నింపును గాక. ఆమేన్. మరొకసారి చదువుకుందాం. ఇప్పుడు 10వ వచనం, అప్పుడు నీ కొట్లలో ధాన్యం. ఎప్పుడు? ఇదే మనకు వచ్చే ఫస్ట్ నుంచి 3 విషయాలు అయిపోయి 4వ విషయం, ఎప్పుడు కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది అంటే ఇప్పుడు 9వ వచనంలోనికి వద్దామండి. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాని గణపరచుము. ఇలాంటి వాక్యాలు బైబిల్లో లేకుండా ఉండాలి అనుకునే వాళ్ళందరూ చేతులు గట్టిగా దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చేతులు ఎత్తారు కానీ అర్థమైపోయి మరి తిప్పేశారు, మౌనంగా ఉండాలండి. హల్లెలూయా. మీకు భలే ఉంటుంది, మాట చెప్తారు, శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు మీ ఆస్తుల గురించి కాదు, లేక వేరే విషయాలు కాదు, నాకేమీ లేదని అంతకంటే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న వాటిని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు బయలుదేరి వచ్చాం. నేను కాదు, పాస్టర్ గారు కానీ. సరేనండి. ఇప్పుడు వినే విషయాన్ని దైవికంగా ఆలోచన చేయండి. మన పట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి అంటే మన రాబడి అంతట్లో ఏం చేయాలట? ప్రథమ ఫలం. రాబడి అంత అంటే చెప్పండి, అంతే సింపుల్గా చెప్పేసి ఇందులో ఏముండవండి. నాకంటే బాగా చదువుకున్నారు మీరు అందరూ. రాబడి అంత అంటే అసలు నీకు ఎంత వస్తుందో దాని అంతటిలో, హలో దశంభాగం గురించిగా చెప్పేది, దశంభాగం అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదు. రాబడి అంతట్లో నీకు వస్తుంది, ఎంతైతే వస్తుందో అంటే వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, లేదంటే ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కారాన్ని బట్టి నీకు వచ్చే ఆదాయం 4-3 రకాల ఆదాయం. ఒక ఆదాయంతో ఈ రోజున కుటుంబం పోషించబడాలంటే అసలు సాధ్యమయ్యే పని కాదు. 4-5 రకాల ఆదాయ మార్గాలు, రాబడి మార్గాలు ఈ రోజున ఈ కంప్యూటర్ కాలంలో 4-5 రకాల ఆదాయాలు ఉంటేనే కుటుంబం ముందుకు వెళ్తారు. దేవునికి స్తోత్రం.
అంతేకాదు అంత అంత ఇబ్బందికరమైన పరిస్థితులు. అంటే మొత్తం మీద నీకు వచ్చే ప్రతి రూపాయిలో ఏ రకంగా నీకు ఆదాయం వస్తుందో ఆ రాబడి అంతట్లో దేవునికి ఏం చేయాలంటే కొంత ప్రథమ ఫలముగా. ఏ ఫలము? ఇది మొదటిదండి, ఇది మొదటిగా కొంచెం దేవునికి ఇస్తారు. ప్రథమ ఫలం తీసుకున్నారా? నీ పంటలు, నీ ఫలాలను, నీకున్న ఆదాయంలో, నీకున్న రాబడిలో, నీ రాబడి అంతట్లో కూడా కొంతమందికి ఎందుకో అర్థం కానట్టుగా ఉంటారండి. అదే బయట అయితే, లేదంటే మరో విషయాలు, పాటల విషయాలు, సాక్ష్యాల విషయాలు, ఇంకా ఇతర విషయాలు అయితే మనల్ని చూస్తానే గమనిస్తారు. మాకు తెలుసునండి అయ్యా, మీరు చెప్పకపోయినా. అదే మీకు చెప్పలేదు కదమ్మా అంటే, మాకు చెప్పకపోయినా అర్థం చేసుకుంటామని మాకు తెలుసండి. మీ ముఖం చూస్తే మాకు అర్థమైపోయిందండి, ఆ ముఖం చూస్తే అర్థమైపోయింది, ఇతర ముఖం చూస్తే అర్థమైపోయింది అంటే ఫేస్ చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా క్యాచ్ చేసేస్తారు. కానీ వాక్యం పళ్ళ గుద్దినట్టు వాక్యం చెప్తున్నా కానీ అర్థం కానట్టుగానే ఉండిపోతారండి. అదొక ప్రత్యేకమైన తెగ మాదిరిగా. రాబడి అంతట్లో దేవునికి ఏమి ఇవ్వాలి? ప్రథమ ఫలం ఇవ్వాలి. నీ రాబడి ఎంతో, నీ ఆదాయం ఎంతో దేవునికి సంబంధించిన విషయం సుమా. ఇది నాకు సంబంధించిన విషయం కాదు. ఇది దేవునికి ఇచ్చే విషయం ప్రతిదీ కూడా మీకు దేవునికి మాత్రమే సంబంధించింది. మధ్యలో నేను కానీ అలాంటి ఏ సేవకుడు కానీ సంబంధం లేని విషయం ఇది. రాబడి అంతట్లో ఎంతైతే వస్తుందో అంతట్లో కూడా ప్రథమంలో ఫలం తీయాలి దేవునికి. నువ్వు సంవత్సరాలు చేస్తావా, నెలకు చేస్తావా, దేవునికి ప్రథమ ఫలం తీయాలి. ప్రథమ ఫలం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, నీ ఆస్తిలో అమ్మాయికి ఎంత, అబ్బాయికి ఎంత, చిన్నవాడికి ఎంత, పెద్దవాడికి ఎంత, ఇగో నా భార్య మీద ఎంత ఉంటా, నా మీద ఎంత ఉంటా, ఇలా 4 ఓటాలు వేసుకుంటారు, 5 ఓటాలు వేసుకుంటారు కదా. అప్పుడట దేవునికి కూడా ఒక భాగాన్ని ఇవ్వాలా, తీయాలి. బైబిల్ చెప్తుంది. ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ విషయాన్ని చెప్పింది ఎవరంటే బైబిల్ మాత్రమే. అదే పాస్టర్ ప్రపంచానికి సంబంధం ఏముందంటారా? శ్రద్ధగా ఆలకించండి. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని లక్షల ఎకరాలు దేవుని మాన్యం అనే పేరుతో ఉన్నాయి. తెలుసా మీకు ఎవరికైనా? ఏ మాన్యం అయ్యి? దేవుని మాన్యం, దేవుని చెరువు, దేవుని భూములు. అందులో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి డిపార్ట్మెంట్ని అలాట్ చేసింది. దాని పేరు దేవాదాయ శాఖ. దానికి ఒక మినిస్టరు, దాని తర్వాత మినిస్టర్ గారి కింద వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఓ పెద్ద డిపార్ట్మెంట్ రాష్ట్రంలో సెంటర్లో పనిచేస్తుందండి. స్టేట్లో సెంటర్లో కూడా ఈ దేవాదాయ శాఖ గురించి లేదా దేవుని భూముల గురించి పనిచేస్తున్నాయి. అధికారంలో ఎవరున్నా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు భూములు అన్యాకరణమైపోతున్నాయి, దేవాదాయ శాఖలో రాబడంతా గ్రద్దలు మింగేస్తున్నాయి, వాళ్ళు తీసేసుకుంటున్నారు, వీళ్ళు తీసేసుకుంటున్నారు. ప్రతిపక్షంలో అధికారంలో ఎవరున్నా సరే ప్రతిపక్షం వాళ్ళు గోల చేస్తుంటారు. అప్పుడప్పుడు దేవాదాయ శాఖ నాశనం అయిపోయింది, ఆ భూములు అట్లయిపోయింది, ఈ భూములు అట్లయిపోయినాయి, ఎంత తగ్గిపోయింది, ఆ సంవత్సరానికి ఈ సంవత్సరానికి 2,000 ఎకరాలు మాయమైపోయినాయి, మింగేశారు భూ బకాసురుడు అని గ్రద్దల బొమ్మలు వేసి మెయిన్ ఎడిషన్లో ఫోటోలు వేస్తుంటారు. దేవాదాయ శాఖ ప్రపంచానికి ఈ రోజున బైబిల్ చెప్పింది మొట్టమొదటిగా. ఈ దేవాదాయ శాఖ అనేది లేదా దేవుని భూములు అనే దానికి రూపకర్త బైబిల్ అండి. దేవునికి ఏం చేయాలంటే ఒక భాగాన్ని, రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, కొన్ని లక్షల ఎకరాలు దేశంలో ఉన్నాయి. అవన్నీ ఎవరిచ్చారు? నీ గవర్నమెంట్ ఇచ్చిందనుకుంటున్నారా? లేదే, కొంతమంది దాతలు ఏం చేశారు, వాటిని ఆ దేవాలయాలకి అలాట్ చేసేసారండి, దేవుని పేరు రాసేసారండి. అవే ఇప్పుడు దీపదోప నైవేద్యాలకి వాటిని వాడుతున్నారు, పూజారులకి జీతాలు అందులో చేస్తున్నారు, లేదా దేవుని సేవ, దేవుని పరిచర్య, దేవుని కార్యక్రమాలు, జాతరలు ఇలాంటివన్నీ జరిగేదానికి అవన్నీ వాడుతున్నారండి. అవన్నీ సిస్టమేటిక్గా వెళ్తున్నాయండి. దేవునికి మనం ఏం చేయాలంట? ఆస్తిలో భాగం ఇచ్చేయాలంట. ఆదివారం వస్తే ఒక 100 రూపాయలు అడగడానికి ఆలోచన చేసేటువంటి మనుషులు ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆనాడే బైబిల్ చెప్పింది, ఆస్తిలో భాగం ఇచ్చి దేవుని ఏం చేయాలి? దేవుని యెహోవాను గణపరచాలి. ఇది గణపరిచే కార్యక్రమం, దేవుని గణపరిచే కార్యక్రమం. ఆస్తులు, ఎకరాలు, పొలాలు అన్ని దేవునికి భూములుగా రాసేస్తే అవన్నీ ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయండి, 1000 కోట్ల ఆస్తులు. దేవుని ప్రజలను మన దైనందిన జీవితంలో ఇవన్నీ బేసిక్స్ అండి. బైబిల్లో మనం నేర్చుకోవాలి, పాటించాలి. దేవునికి ఆస్తులు భాగం ఇచ్చి దేవుణ్ణి
ఘనపరచడం. మరో చోట శోధించడం అనే పదం వినపడుతుంది. శోధించడం అనే పదం ఎక్కడది? మలాకి గ్రంథం 3:10 ఏమంటుంది? తీయక్కర్లేదు. నీ రాబడి అంతట్లో 10వ దేవునికి ఇచ్చి ఆయన్ని శోధించడం. దశంభాగం వేరే, దశంభాగం ఇచ్చి దేవుని శోధించు. నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ ఆస్తులో భాగం ఇచ్చి దేవుణ్ణి గణపరచు. గణపరచడం వేరే, శోధించడం వేరే. ప్రేమించడం వేరే, ద్వేషించడం వేరే. ఫైట్ ఆపోజిట్. చూడండి, నువ్వు దేవుని గణపరుస్తున్నావా, దేవుని శోధిస్తున్నావా? సరే ఆలోచన చేసుకుంటే దేవుడు ఎప్పుడు నీ కొట్లలో ధాన్యం ఇస్తాడంటే నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలం దేవునికి ఇస్తున్నప్పుడు, నీ ఆస్తులో భాగాన్ని దేవునికి చెల్లిస్తున్నప్పుడు, అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంది. అసలు మీరు ఎన్నో చెప్పండి, మాకైతే ఇప్పుడు ఏ లోటు లేదండి. నీ తర్వాత జనరేషన్ సఫర్ అవుతారేమో. బైబిల్ వాక్యం నీ కోసం నా కోసం అడ్డంగా ఎప్పటికప్పుడు మారిపోతా అంటే మారదు. దేవుని వాక్యం మారదు, దేవుని శాసనాలు మారవు. ఇప్పటికైతే బాగున్నాం పాస్టర్ అంటే ఏమో తర్వాత జనరేషన్ ఎఫెక్ట్ అవుతారేమో. నీవు నీ తర్వాత తరానికి ఆశీర్వాదాలు అందించే వ్యక్తిగా, దేవుని దీవెనలు అందించే వ్యక్తిగా ఇప్పుడే నువ్వు మేలుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. 4 విషయాలు. 1, మనం దేవుని దయ, మనుషుల దయ పొందుకోవాలి. 2వది, మనకు దేవుడు మార్గాలు, మన మార్గాలు దేవుడు సరళం చేయాలి. 3వది, మన దేహానికి ఆరోగ్యం, ఎముకలకు సత్తువ కలగాలి. 4వది, మన కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ దీవెనలన్నీ మీకు